ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో రిట్ అనేది ఫైల్ చేయడం జరిగింది సార్. ఉమ్, పోరాటం చేస్తా ఉన్నాం, న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం. Hmm. ఈ విషయాల్లో అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు క్లారిటీ చేస్తే ఎక్కడ అక్కడ సైలెంట్ అయిపోతారని చెప్పి Hmm. పోలీస్ డిపార్ట్మెంట్కి గవర్నమెంట్ కూడా మా రిక్వెస్ట్. రెండోది నేనేమంటానంటే ఎల్లకాలము ఇదే గవర్నమెంట్ ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను కూడా ఒక పార్టీకి స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎల్లకాలము ఇదే గవర్నమెంట్ ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోకండి. గుర్తుపెట్టుకోండి. మారుతాయి, గవర్నమెంట్లు మారుతాయి. అంటే సెంట్రల్ లో మారుద్ది, చేస్తుందంటారా? సెంట్రల్ లో మారుద్ది, Hmm. స్టేట్ లో మారుద్ది. స్టేట్ లో మారినప్పుడు ఈ రోజు మా చేతిలో అధికారం ఉంది అని చెప్పి నువ్వు కేసులు పెట్టుడు, మా చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోర్లో నొక్కేయడానికి ప్రయత్నిస్తే రేపు గవర్నమెంట్లు కూడా మారుతాయి. గవర్నమెంట్ మారినప్పుడు కేసులు రీఓపెన్ అవుతాయి. దానిలో ఒకవేళ నిజాలు బయటకు వచ్చినప్పుడు దాని సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు న్యాయంగానే వారు విచారణ ఎదుర్కోవాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ విషయం కూడా మైండ్ లో గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వారికి కూడా మా ఒక విన్నపం.